శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సంక్రాంతి పండుగ శోభతో కూడినటువంటి పండుగ. మరి ఈ పండుగ సందర్భంగా ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా 12 రాశుల వారు సూర్యారాధన ఎలా చేయాలి, 12 రాశుల వారు సూర్యుడిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సూర్యుడికి నివేదించాలి, ఎటువంటి దాన ధర్మాలు చేయాలి అనేటువంటి అంశాలని పరిశీలిస్తూ, అలాగే ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణ ప్రారంభం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు మరో ప్రత్యేకత, ఉత్తరాషాఢ 2వ పాదంలోకి అంటే మకర రాశిలోకి సూర్యుని యొక్క ప్రవేశం చాలా విశేషం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ మకర సంక్రమణం నుంచి అలాగే కర్కాటక సంక్రమణం వరకు ఉండేటువంటి ఈ 6 నెలలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా వ్యవహరిస్తాం. జ్యోతిష వ్యవహారాల్లో ఇది చాలా పుణ్యదినం. పుణ్య కార్యక్రమాలు చేయటానికి, అలాగే దేవతల్ని ప్రసన్నం చేసుకోవటానికి, గ్రహశాంతుల్ని పెంపొందింప చేసుకోవటానికి చాలా ఉత్తమమైనటువంటి కాలం. ఈరోజు సూర్యుడి యొక్క గతి మకర రాశిలోకి రావటం ద్వారా వృశ్చిక రాశి వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇది తృతీయ స్థితి అవుతుంది కాబట్టి ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, అలాగే ఉద్యోగ అభివృద్ధి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అలాగే కన్యారాశి వారికి కూడా ఇది మేలుని కలిగిస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారికి అలాగే మీనరాశి వారికి కూడా ఈ సూర్యుని యొక్క సంచారం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధిని గోచరిస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాల్ని చేతికి లభిస్తాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రుక్షేత్రస్థితి, శుక్రుడి యొక్క యుతి ఉంది కాబట్టి ఇది అనుకూల ప్రతికూల ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది, దోషాలని నివృత్తి చేస్తుంది. ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. శుభవార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. శారీరక రుగ్మతలు దూరమవుతాయి. గృహ సంహిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలను పెంపొందింప చేసుకోవడానికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. వ్యాపార సంబంధిత కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విద్యార్థులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళల గృహంలో ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు మేషరాశి వారు మకర సంక్రమణం సందర్భంగా శ్రీ సూర్య భగవానుని ఎర్రగన్నేరు పూలతో పూజించి గోధుమ రవ్వ పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు మేషరాశి వారు చేపట్టేటువంటి కందులు, బియ్యం దానం గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభ ఫలితాలని గృహంలో కలిగిస్తుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు
లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రమాదాలు దూరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలకై చేపట్టేటువంటి కార్యక్రమాల నిర్వహణలో సఫలీకృతులవుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అడ్డంకులు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కూడా వెన్నంటి ఉంటుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యాపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులని దూరం చేస్తుంది. మకర సంక్రమణం సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు శ్రీ సూర్య భగవాను జిల్లేడు పూలతో పూజించి చిక్కుడు ఆకులతో పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు ఏర్పడతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు ఉలవలు, ధాన్యం దానంగా చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. గ్రహ పీడ తొలగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తే ఆర్థిక అసహనం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురు చూస్తారు కాబట్టి ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. మకర సంక్రమణం సందర్భంగా మిథున రాశి వారు ఈరోజు శ్రీ సూర్య భగవాను మందార పూలతో పూజించి అరటిపళ్ళు నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఈరోజు మిథున రాశి వారు పెసలు, గోధుమలు దానం చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆనందకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని చేకూరుస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మకర సంక్రమణం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సూర్య భగవాను పారిజాతాలతో పూజించి తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా తీయని వార్తలు వింటారు. ఈ రోజు కర్కాటక రాశి వారు చేసేటువంటి బియ్యం, శనగలు దానం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలకి దోహదపడుతుంది. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. శుభవార్తలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపార పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి, బలాన్ని చేకూరుస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మహిళలు ఆనందకర వాతావరణం గృహరీత్యా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది.
ప్రతికూల పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు మకర సంక్రమణం సందర్భంగా సింహరాశి వారు శ్రీ సూర్య భగవానుని ఎర్ర గులాబీలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలు పెరుగుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు సింహరాశి వారు రాగులు బియ్యం దానం చేయడం ద్వారా శుభ పరిణామాల్ని గృహంలో ఆహ్వానించగలుగుతారు. రుణపీడ తొలగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత సంభాషణలు రుచిస్తాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయం పెరుగుతుంది. బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. యుక్తితో వ్యవహరించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మకర సంక్రమణం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ సూర్య భగవానుని సువర్ణ గన్నేరు పూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. కన్యారాశి వారు ఈరోజు చేపట్టేటువంటి పెసలు రాగులు దానం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. గ్రహ పీడను తొలగిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం తగ్గుతుంది. మానసిక చిరాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి వ్యయం పెరుగుతుంది. ఆశించినటువంటి ఆదాయాన్ని వెంటనే పొందలేకపోతారు. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈ రోజు తులారాశి వారు మకర సంక్రమణం సందర్భంగా శ్రీ సూర్య భగవానుని నందివర్ధనాలతో పూజించి నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మెడిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు తులారాశి వారు బియ్యం గోధుమలు దానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి, అనుకూలిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో పట్టు బిగించగలుగుతారు. శత్రువులు దూరం అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆధిక్యత ఏర్పడుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు పారిశ్రామిక రంగం వారికి దగ్గరవుతాయి. విద్యార్థులకి ప్రతిభ పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. మహిళలు శుభ వార్తలు వింటారు. మానసిక ధైర్యంతో చేపట్టేటువంటి కార్యక్రమాలపై విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు మకర సంక్రమణం సందర్భంగా శ్రీ సూర్య భగవానుని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహపీడ తొలగుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టేటువంటి కందులు బియ్యం దానం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు.
పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నష్టాలను భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది, ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రణాళికలు పారిశ్రామిక రంగం వారు అమలు చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రతిభ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు మకర సంక్రమణం సందర్భంగా శ్రీ సూర్య భగవాను సన్నజాజులతో పూజించి ఆవు పాలు పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు ధనుస్సు రాశి వారు చేసేటువంటి శనగలు గోధుమల దానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. పారిశ్రామిక రంగం వారికి అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యార్థులు గట్టి శ్రమతో మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలు ఆటంకాన్ని చవిచూస్తారు. శ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈ రోజు మకర రాశి వారు మకర సంక్రమణం సందర్భంగా సూర్య భగవాను జిల్లేడు పూలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ రోజు మకర రాశి వారు నువ్వులు బియ్యం దానం చేయటం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. అవమానాలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వరకే దగ్గరవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక బలం పుంజుకునేటువంటి అవకాశాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా రాణించగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈ రోజు కుంభరాశి వారు మకర సంక్రమణం సందర్భంగా శ్రీ సూర్య భగవాను ఎర్ర కుంకుమతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు కుంభరాశి వారు చేపట్టేటువంటి నువ్వులు గోధుమల దానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహ పీడను తొలగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆనందకర వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు మీనరాశి వారు మకర సంక్రమణం సందర్భంగా శ్రీ సూర్య భగవాను పారిజాతాలతో పూజించి గోధుమ రవ్వ పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు.
ఈరోజు మీనరాశి వారు చేపట్టే శనగలు బియ్యం దానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహపీడను తొలగిస్తుంది. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా పవిత్రవంతమైన సుదినం. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి పుణ్య ఘడియ. దీన్నే మనం ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పేసి కూడా అంటాం. దేవ మార్గం ప్రారంభమయ్యేటువంటి సుదినం కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ఈరోజు పవిత్ర స్నానానంతరం సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయటం అనేటువంటిది చాలా విశిష్ట లక్షణం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కదా శాస్త్రం. ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించాలి అనుకునే ప్రతి ఒక్కరూ గృహంలో ఆ సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఏ తీరున ఇవ్వాలి అంటే ఒక రాగి గ్లాసు తీసుకోండి. ఆ రాగి గ్లాసులో చక్కటి నీరు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమను కలపండి. ఎర్రని పువ్వులు కూడాను వేయండి. సూర్య భగవాని వైపు తిరిగి సూర్యుని చూస్తూ ఆ నీరు అర్ఘ్యంగా సూర్య భగవానికి సమర్పించాలి. జలం అర్పించేటప్పుడు రెండు చేతులు కూడాను పైకెత్తి రాగి పాత్రలో నీరు కొంచెం కొంచెం కిందకు పోయాలి. అలా చేసేటప్పుడు కళ్ళు సూర్య భగవాన్ వైపు ఉంచాలి. అంతేకాకుండా మనస్ఫూర్తిగా సూర్య ఆరాధన చేయాలి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని కానీ ఓం సవిత్రే నమః అని కానీ అర్ఘ్యాన్ని ఆ విధంగా కనుక ఇచ్చినట్లయితే ఆ స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వలన ఆరోగ్యం ఐశ్వర్యం ఆ గృహంలో తప్పనిసరిగా కలిగింపచేస్తాడు ఆ ఆది మూర్తి అయినటువంటి సూర్య భగవానుడు. ఈ ప్రక్రియను గృహ యజమాని తూర్పు వైపుకు తిరిగి గృహ ప్రాంగణంలో ఆచరించటం సర్వే సర్వత్రా శుభదాయకం. ప్రతి ఒక్కరూ కూడాను ఈ మకర సంక్రాంతిని పర్వదినాన గృహంలో ఆచరించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. నువ్వులు పాలు బెల్లము కలిపి స్వీకరించినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరుగుతుంది. సంక్రాంతి పండుగ నాడే పితృదేవతలను తలుచుకొని కూష్మాండ దానం కనుక చేసినట్లయితే అంటే గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అది గనక దానం కనుక చేసినట్లయితే సర్వ శుభములు చేకూరటానికి పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఈ గృహానికి వచ్చి తీరుతాయి అని శాస్త్రం. అంతేకాకుండా వీలైన వాళ్ళు తిలయుక్త భోజనం చేయటం మంచిది. తిలయుక్త భోజనం అంటే నువ్వులు పొడి భోజనంలో ఉపయోగించటం సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఇల్లంతా కూడాను చక్కటి పూల దండలతో అలంకరణ చేసి ఇంటి గుమ్మాల వద్ద లక్ష్మీదేవిని ఆరాధన చేసేటువంటి తీరుతెన్నులతో గుమ్మం వద్ద పసుపు కుంకుమ వేసి నమస్కృతాంజలి గడించి
గృహ ప్రాంగణం బయట భాగాన రంగురంగుల రంగవల్లులలో పసుపు కుంకుమ ముద్దబంతి పూలు చల్లి చక్కగా కనుక అలంకరించినట్లయితే శ్రీమన్నారాయణ యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ గృహంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా హరిదాసు హరినామ సంకీర్తనతో మీ ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా కృష్ణార్పణం అంటూ దక్షిణతో కూడినటువంటి ఆ బియ్యాన్ని గనక సమర్పించడం, అలాగే గూడు బసవన్నల యొక్క అద్భుతవంతమైనటువంటి విన్యాస శైలితో మీ గృహ ప్రాంగణం వద్దకు వచ్చినప్పుడు వాటిని కూడాను చక్కగా తిలకించి తగిన పారితోషికము పాత బట్టలు సమర్పించటం, సర్వత్రా కూడాను సస్యలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు నాంది పలికిన వాళ్ళమవుతాము అనేటువంటి సాంప్రదాయ లక్షణం. అంతేకాకుండా ఈ యొక్క సంక్రాంతి నాడు చేసేటువంటి దానం విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి ఈ పుణ్యతిథి నాడు తమకు తోచిన తందాన బీదలకు దానం గనక చేసినట్లయితే అభీష్ట సిద్ధిని కలిగింపచేస్తాడు పరమాత్మ. అంతేకాకుండా స్నాన దాన జపాదులు అనేటువంటివి ఈ యొక్క మకర సంక్రాంతి నాడు విశేషవంతమైనటువంటి సత్ఫలితాన్ని కలిగింపజేస్తాయి. అంతేకాకుండా దేవతలకి ప్రీతివంతమైనటువంటి ఈ మకర సంక్రాంతి పర్వదినాన బొమ్మల కొలువు రీత్యా ఇళ్లకు పెద్ద ముత్తైదువులను పెరంటానికి ఆహ్వానం చేసి వారికి పసుపు కుంకుమ సమర్పించి పండు తాంబూలం కనుక ఇచ్చినట్లయితే విశిష్టవంతమైన అదృష్టలక్ష్మి యోగ సిద్ధి కలుగుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. భోగి పండగ దాటితే వచ్చేటటువంటిది మకర సంక్రమణం. దక్షిణాయనం పూర్తయిపోయింది, ఉత్తరాయణం ప్రారంభమైంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు అంటే ఉత్తరాయణం ప్రారంభమైంది. ఉత్తరాయణం అంతా కూడా విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అది దేవతా సంబంధమై కావచ్చు, పితృదేవతా సంబంధమై కావచ్చు. ఇద్దరిలో ఎవరికి చెందినప్పటికీ కూడా అది చాలా భగవత్ సంబంధమైన ఆరాధనకి, పితృదేవతలకి కృతజ్ఞతలు ఆవిష్కరించడానికి యోగ్యమైన కాలం. అందుకే మకర సంక్రమణ సమయంలో పుణ్యస్నానాలు చేస్తారు. ప్రవహించేటటువంటి నదులు, వెంకటాచలంలో పుష్కరిణి, ఇటువంటి చోట్ల స్నానం చేసి పెద్దలను ఉద్దేశించి వారి పేరు చెప్పి వారు అక్షయలోకములను పొందాలి అని సంకల్పం చేసి దానాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసి అగ్నిహోత్రుని యొక్క ఇద్దరు భార్యల పేర్లు స్వాహాదేవి, స్వధాదేవి. స్వాహాదేవి యొక్క అనుగ్రహం చేత దేవతలకు హవ్యం అందుతుంది. స్వధాదేవి యొక్క అనుగ్రహం చేత పితృదేవతలకు కవ్యం అందుతుంది. అగ్నిముఖంగా స్వాహాకారంతో దేవతలను తృప్తిపరచడానికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కాబట్టి హవిస్సునిస్తారు, ఆజ్యం ఇస్తారు. అలాగే కవ్యము అని పితృదేవతల్ని ఉద్దేశించి ఇస్తారు. దాని చేత పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వంశం వర్ధిల్లుతుంది. దేవతల యొక్క అనుగ్రహం కలిగి లోకమంతా సుఖశాంతులతో ఉండి ఏ సమయానికి వృష్టి పడాలో, వర్షం పడాలో ఆ సమయానికి వర్షం పడుతుంది. ఆ వర్షం పడిన కారణం చేత భూమి మీద పంటలు చక్కగా పండుతాయి. ఆ పంట చేతికొచ్చిన కారణం చేత శం ద్విపదే శం చతుష్పదే అని వేదవాక్కు. రెండు
కాళ్ళున్నవాళ్ళు, 4 కాళ్ళున్న ప్రాణులు, సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా సంతోషంగా ఉండడానికి యోగ్యమైన కాలము ప్రారంభమవుతుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం బహుధా శ్రేష్టమైనటువంటి కాలం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని దేవతారాధనము, పితృదేవతారాధనము చేసి నువ్వులు ఆ రోజు ప్రతివారు కూడా ఆహారంలో వినియోగిస్తారు. వినియోగించినటువంటి కారణం చేత ఆరోగ్యం సిద్ధించి దేవతానుగ్రహం కలుగుతుంది అని. ఈశ్వరారాధన, పితృదేవతారాధన చేసి అన్ని విధాలుగాను కూడా వృద్ధిలోకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మకర సంక్రమణం. సహస్రకిరణా సవితా సూర్య స్వాగతం సుస్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అస్య స్తోత్రస్య అగస్త్య ఋషిః అనుష్ఠుప్ ఛందః. ఆదిత్య హృదయ భూతో భగవాన్ బ్రహ్మదేవత. నిరస్తాశేష విఘ్నతయా బ్రహ్మ విద్యా సిద్ధ్యా. సర్వత్ర సిద్ధౌ చ వినియోగః. అన్యషడంగ ప్రణవేన రశ్మిమతే నమః ఇత్యనేన గాయత్ర్యా షడంగమీత్యన్యే. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం. ఉపగమ్యాబ్రవీత్ రామామగస్త్యో భగవాన్ ఋషిః. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. येन सर्वानरेन्वत्सा समरे विजयिष्यसि. आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं. जयावहं जपेन्नित्यम् अक्षयं परमं शिवम्. सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनम्. चिन्ताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमम्. रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम्. पूजयस्व विभस्वन्तं भास्करं भुवनेश्वरम्. सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः. एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः. एष ब्रह्मश्च विष्णुश्च शिवः स्कन्दः प्रजापतिः. महेन्द्रो धनधः कालो यमः सोमो ह्यपाम्बतिः. पितरो वसवः सात्या ह्यश्विनौ मरुतो मनुः. वायुर्वह्निः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः. आदित्य सविता सूर्यः खगः पूषा गभस्तिमान्. सुवर्णसदृशो भानुर्हिरण्यरेता दिवाकरः. हरिदस्वसहस्रार्चिः सप्तः सप्तिर्मरीचिमान्. तिमिरोन्मथनस्यम्बुः स्त्वष्टा मार्ताण्ड अंशुमान्. हिरण्यगर्भः शिशिरोस्तपनो भास्करो रविः. अग्निगर्भोदिते पुत्रः शङ्खः शिशिरनाशिनः. व्योमनादस्तमो भेदी रुद्यजुः सामपारगः. घनवृष्टिरपां मित्रो विञ्जवेदिः प्लवङ्गमः. आतपे मण्डले मृत्युः पिङ्गलः सर्वतापनः. कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः. नक्षत्रग्रहतारणामधिपो विश्वभावनः. तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोऽस्तु ते. नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः. ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः. जयाय जयभद्राय हर्यस्वाय नमो नमः. नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः. नमः उग्राय वीराय साराङ्गाय नमो नमः. नमः पद्मप्रभोदाय प्रचण्डाय नमो नमः. ब्रह्मेशानाच्युतेशाय सूर्याय दित्यावर्चसे.
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభివిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తే భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ కర్తమశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః ఏన మాపత్సు కృత్స్రేషు కాంతారేషు భయేషు చ కీర్తియన్ పురుషః కశ్చిన్నావసేదతి రాఘవ పూజయస్త్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జత్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతత్ శ్రుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు పరం హర్షమవాప్నువాన్ త్రిరాచమ్యాసు చర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమతు సర్వయత్నేన మహతావధే తస్య ధృతో భవతు అధర విరద నిరీక్ష రామం ముదితమనా పరమం ప్రపుష్యమాణః నిశచరపది సంచయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. ఓం నమో వెంకటేశాయ. పుష్పయాగానికి ఉన్నటువంటి నియమం ఏమి అంటే స్తనదగ్నేషు పుష్పేషు అని. స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని ఉభయనాంచారులతో కూడినటువంటి శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆసనం మీద విరాజమానుణ్ణి చేసి అనేక రకమైనటువంటి పుష్పాల్ని, రంగురంగుల పువ్వులు, వివిధ సౌరభములు కలిగినటువంటి పుష్పాల్ని అధిక సంఖ్యలో తీసుకొచ్చి అర్చన ప్రారంభం చేస్తారు. ఆ అర్చన ప్రారంభం చెయ్యడానికి ముందు లఘువుగా అగ్నికార్యం చేసి ఆ అగ్ని ద్వారా ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు. ఆరాధన చేసిన తరువాత 5 ప్రధానమైనటువంటి ఉపచారములు ఈశ్వరుడికి ఒక పువ్వులు మారుస్తున్నప్పుడు చేస్తూ ఈ పుష్పకైంకర్యం చేస్తారు. ఉదాహరణకి మొట్టమొదటి తులసితో ప్రారంభం చేసి విశేషంగా తులసిని సమర్పణం చేసి చాలా ఆయా స్వామివారిని ఉంచినటువంటి వేదిక అంతా కూడా ఒక తులసి పరుపు ఏర్పాటు చేస్తారు. దాని మీద మంచి సౌరభంతో కూడుకున్నటువంటి మల్లెలో, జాజులో, లిల్లీ పూలో, పచ్చటి చామంతులో, ఎర్ర చామంతులో వేరొక పరుపు కింద వేస్తారు. ఆ పరుపు కింద వేసేటప్పుడు ఏదో జల్లి వేయకూడదు. పూజ అంతా స్వామి పాదములకు జరగాలి. ఆయన పాదముల మించి పడినటువంటి పువ్వుల్ని తీసి పరుపుగా వేస్తారు. అంటే ఎన్ని పువ్వులు అవసరమవుతాయో మీరు ఆలోచించండి. టన్నుల పువ్వులు తీసుకురావాల్సి ఉంటుంది. అన్ని పువ్వులు తీసుకొచ్చి ఏదో ఆకుపచ్చటి తులసి ఒక పరుపుగా వేసేసిన తరువాత మళ్ళీ కొన్ని వేల చామంతి పూలు పట్టుకొచ్చి స్వామివారి పాదాల మీద వేసి ఆ పాదముల మించి జారిపోయినటువంటి చామంతి పూలన్నిటినీ కూడా ఒక పరుపుగా ఈ తులసి మీద మళ్ళీ అలంకారం చేస్తే ఎదురుగుండా చూసినప్పుడు ఆకుపచ్చటి పరుపు చివరి భాగం, దాని మీద పచ్చటి చామంతి పూల చివరి భాగం కనపడుతూ ఒక కొత్త శోభ ప్రారంభమవుతుంది. అలా స్వామివారి పాదముల మీద పూజ చేసినటువంటి పువ్వులను కిందకి తీసుకొచ్చి పరుపులుగా మారుస్తున్నటువంటి క్రమంలో పెరిగిపోయినటువంటి రంగురంగుల పువ్వులతో ఏర్పాటు చేయబడినటువంటి పరుపుల సంఖ్య పెరుగుతూ విడుతుండగా ఆ పువ్వులు చిట్ట చివరికి స్వామివారి యొక్క వక్షస్థలాన్ని, అమ్మవారి యొక్క వక్షస్థలాన్ని మూసేయాలి. అలా మూసేసి కేవలం తల మాత్రమే కనపడాలి. అయ్యవారి తల, అమ్మవార్ల తలలు అంతే. మిగిలిన శరీర భాగం అంతా కూడా పువ్వులలోకి వెళ్ళిపోవాలి. అంత పెద్ద పరుపులుగా స్వామి పాదముల మించి పువ్వులు తీసి వేస్తారు. ఇది అయిన తర్వాత
మహామంగళ నీరాజనాన్ని స్వామికి సమర్పించి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పదార్థాల్ని నివేదన చేస్తారు. ఈశ్వరుడికి ప్రీతి అప్రీతి ఉండవు, ఆ దేశకాలముల యందు లభించినటువంటి పళ్ళు అని దానికి గుర్తు. అవి ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా పుచ్చుకుంటారు. పుష్పయాగంలో సాధారణంగా పాటించే నియమం ఏమిటి అంటే, ఏదో సౌందర్యభరితంగా ఉంది కదా అని అలాగే ఉంచి చేయరు. వెంటనే సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ పువ్వులు తీసి ప్రసాదంగా ఇచ్చేస్తారు. ఆ పుష్పయాగం పూర్తయిపోగానే అదే పువ్వులు సభలో ఉన్న వారికి ఇస్తారు. సాధారణంగా వెంకటాచలంలో నియమం ఏమిటి అంటే, మూల విరాట్కి పూజ చేసినటువంటి పువ్వులు ఏ ఉంటాయో అవి మరునాడు నిర్మాల్యంగా తీసేసినప్పుడు ఏ భక్తులకు కూడా ప్రసాదంగా ఇవ్వరు. దాన్ని తీసుకెళ్ళి పూలబావిలో వేసేస్తారు. ఆ పూలబావి నిండిపోయిన కారణం చేత ప్రస్తుతంలో అవి వాహనం ఎక్కించి తీసుకెళ్ళి ఇప్పుడు దూరంగా కొండల్లో విడిచిపెడుతున్నారు. కానీ ఒక్క పుష్పయాగంలో మాత్రం అన్ని పువ్వులు వాడి ఆ పువ్వుల్ని తిరిగి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అంత గొప్ప పుష్పయాగం. ఆ పుష్పయాగం అన్ని చోట్ల కూడా పరమ భక్తి శ్రద్ధలతో జరిగినటువంటి కారణం చేత దేశంలో ఏ విధమైనటువంటి అలజడులు కానీ ఉపద్రవాలు కానీ ఉండవు. అందుకే విపరీతమైనటువంటి ప్రాణనష్టం కల్పించేటటువంటి మహమ్మారులు ప్రబలేటటువంటి కాలంలో అంటువ్యాధులు ప్రబలిన, దేశమునకు యుద్ధపీడ పొటమరించిన, అగ్ని ప్రమాదాలు పెరిగిన, అభద్రతా భావం ఏర్పడిన, అశాంతి ఏర్పడిన, దేశమంతా ఆందోళనలో ఉంది అనిపించిన, భగవంతుని యొక్క కృపాకటాక్ష వీక్షణముల చేత పరిస్థితులన్నీ కూడా చక్కబడి వ్యక్తి నుండి సమాజము వరకు అందరూ కూడా ధర్మమునందు ఊంచుకుని అంతటా శాంతి నెలకొలాలి అని ఈశ్వరుణ్ణి ఉద్దేశించి చేసేటటువంటి పరమాద్భుతమైనటువంటి యాగం పుష్పయాగం. శేషాద్రివాస గోవింద, తిరుమల నిలయ గోవింద, పన్నగ శయన గోవింద, పాహి ముకుంద గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద, వేద రక్షక గోవింద, వేద వేద్యుడా గోవింద, పావనమూర్తి గోవింద, పతిత పావన గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద. నిత్య శోభిత గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నిత్య సేవిత గోవింద, నిత్య నిర్మల గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద. ఆది పురుషుడవు గోవింద, ఆద్యంతరహిత గోవింద, ఆపదలు బాపు గోవింద, అంతయు నీవే గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద. పరాత్పరాయ గోవింద, పాహి మురారే గోవింద, పన్నగ శయన గోవింద, పాప సంహార గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద. ఆపద్బాంధవ గోవింద, ఆద్యంతరహిత గోవింద, ఆది పురుష గోవింద, ఆశ్రిత వత్సల గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద, గోవింద జయ గోవింద, తిరుమల వాస గోవింద. అదీనాత్మనే గోవింద,
ఆదిత్యాయ అనేక రూప అగణిత గుణగణ గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద ప్రసన్న వదన ప్రసన్న మూర్తి ప్రసన్న హృదయ ప్రసన్నాత్మక గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద అనాథనాథ గోవింద అఖిలాంతరంగ గోవింద అంతర్యామినే గోవింద అరూపాయ గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద నిత్యవంజాయ గోవింద నిత్య పూజిత గోవింద నిత్య నిర్మల గోవింద నిర్మల తేజ గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద ప్రేమ స్వరూప గోవింద ప్రేమ మూర్తయే గోవింద పరమ పావన గోవింద పరం జ్యోతియే గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద సర్వలోక ప్రియ గోవింద సర్వలోకహిత గోవింద సర్వేశాయ గోవింద సర్వకారణ గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై ఏ లీలా సేవింతునో ఏ పూల పూజింతునో నేనుండేది
ఆలయాలు కానివ్వండి, అమ్మవారి ఆలయాలు కానివ్వండి, సూర్య సంబంధమైన దేవాలయం కానివ్వండి, దేవాలయాన్ని దర్శనం చేసి భగవంతుడికి తనకి ఈశ్వరుడిచ్చిన దానిలో పత్రమో పుష్పమో ఫలమో తోయమో భక్తితో సమర్పించి ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారు. అంత గొప్ప కాలం ప్రారంభమైన రోజు కాబట్టి మకర సంక్రమణాన్ని ఎవ్వరూ దుర్వినియోగం చేసుకోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఈశ్వరారాధన పితృదేవతారాధన చేసి అన్ని విధాలుగాను కూడా వృద్ధిలోకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మకర సంక్రమణం. ఓం నమో వెంకటేశాయ. తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద. తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద. మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద. మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద. పొరినాలుగో నాడు పూకోవిలలోను. పొరినాలుగో నాడు పూకోవిలలోను. తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. గక్కన ఐదవ నాడు గరుడుని మీద. ఆరవ నాడు ఏనుగు మీద. గక్కన ఐదవ నాడు గరుడుని మీద. ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద. చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను. చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను. ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు. ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు. తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు. పెనచి పదో నాడు పెండ్లి పీట. కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు. పెనచి పదో నాడు పెండ్లి పీట. ఎనసి శ్రీ వెంకటేశుడిల్తి అలమేల్ మంగతో. ఎనసి శ్రీ వెంకటేశుడిల్తి అలమేల్ మంగతో. వనితల నడుమను వాహనాల మీదను. వనితల నడుమను వాహనాల మీదను. తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. నమో వెంకటేశ. నమో తిరుమలేశ. నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ.
వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ ముడుపులు నీ కొసగి మా మృక్కులు తీర్తుమయా ముడుపులు నీ కొసగి మా మృక్కులు తీర్తుమయా ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోహుమయా భక్తుల బ్రోహుమయా ఓం నమో వెంకటేశాయ లాలనుచును చేరులలనలిరు గడల బాలగంధవర గోపాల నిను చాల లాలనుచును చేరులలనలిరు గడల బాలగంధవర గోపాల నిను చాల లాలి 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 ఉదుటు గుప్పల సరములు ఇయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతులంలోగా ఉదుటు గుప్పల సరములు ఇయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతులంలోగా ఉదిగి చెంపల కొప్పులొక్కింత వీగా ఉదిగి చెంపల కొప్పులొక్కింత వీగా నుదురు చెమటల నళికములు తప్పదోగా నుదురు చెమటల నళికములు తప్పదోగా లాలి 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 లాలి
వెంకటేశాయ. జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలి భూతమా, శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలి భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. సకల దేవతా చక్రవర్తి, వెకలివై నిండిన విశ్వమూర్తి, సకల దేవతా చక్రవర్తి, వెకలివై నిండిన విశ్వమూర్తి, అకలంకమైన దయానిధి, అకలంకమైన దయానిధి, ఓ వికచముఖ నమో విధికి విధి, అకలంకమైన దయానిధి, ఓ వికచముఖ నమో విధికి విధి, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర.